దండ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ హరే ప్రణామం. కృష్ణ. దండవత్ ప్రణామాలు అందరికీ కూడా. భాగవతామృతం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయం తస్థో హి అభద్రాణి విధునోతి సరస్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం నిన్న కొత్త అధ్యాయం మొదలు పెట్టుకున్నాము. అధ్యాయం పేరు చిత్రకేతువు సంకర్షణ భగవానుని దర్శించుట అన్నమాట. ఈ యొక్క అధ్యాయం చివరిలో చిత్రకేతుకి సంకర్షణుడి యొక్క దర్శనం అవుతుంది అనమాట. సో చాలా శ్రద్ధగా విందాము. చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయము, వెరీ ఇన్స్ట్రక్టివ్ అన్నమాట. చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఈ యొక్క జీవుడు వచ్చి మళ్ళీ ఆ ఆత్మతత్వం గురించి అంతా కూడా చెప్పడం అనేటువంటిది ఈ అధ్యాయంలో హైలైట్ అన్నమాట. ఇప్పటిదాకా ఆత్మతత్వం గురించి అంతా కూడా ఎవరు చెప్తారు? భగవంతుడు యొక్క ట్రాన్స్మైగ్రేషన్,
అంటే కనుక ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్ళడం, వీటిలన్నిటి గురించి ఎవరు చెప్తారు? జనరల్ గా అయితే కనుక గురువులు వాళ్ళ యొక్క శిష్యులకి చెప్తారనమాట. అదంతా కూడా మనం విన్నాం. భగవద్గీతలో విన్నాము. ఆ తర్వాత విదురుడు మైత్రేయ సంవాదంలో విన్నాము. సో అలాగా అన్ని కూడా విన్నాం. కానీ ఒక జీవుడు ఆ యొక్క శరీరం వదిలిపెట్టిన శరీరానికి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ శరీరంలో ఉండి ఆత్మస్థాయిలో ఉండి నేను ఇప్పుడు చేస్తూ ఉన్నాను, ఇప్పుడే ఫ్రెష్ గా ఒక శరీరం మారి వెళ్ళొచ్చాను అని చెప్పేసి ఆ స్థాయిలో ఉండి అలా చెప్పడం అనేటువంటిది ఈ అధ్యాయంలో హైలైట్ అన్నమాట. సో అవును అది ప్రభుజీ, చాలా ఆ, ఇదే. ఆ, సో ఈ అధ్యాయంలో హైలైట్ అన్నమాట. సో మనలాంటి వాళ్ళు ఎవరైతే కనుక ఇంకా శరీరము అని చెప్పి పట్టుకుని ఆనందపడుతూ ఉంటాం కదా, అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది కనువిప్పు అన్నమాట. ఈ యొక్క ఆ చాప్టర్ లో ఇది ఆ అది హైలైట్ అన్నమాట. యాక్చువల్ గా ప్రభుపాద్ గారిది ఒక పుస్తకం ఉంటుంది అనమాట. అందులో మొత్తము ఆ 3 కథల గురించి చెప్తారనమాట. పుస్తకం పేరు మర్చిపోయాను తెలుగులో. సో అందులో ఒక కథ భరత మహారాజ్ కథ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక కథ ఇక చిత్రకేతు కథ ఉంటుంది. మూడవ కథ అజామిలా కథ ఉంటుంది అనమాట. సో చాలా పవర్ఫుల్ చిన్న పుస్తకం అన్నమాట. కానీ ఆ పుస్తకం ఎవరైనా చదివారంటే కనుక వెంటనే మొత్తం తల తిరిగిపోతుంది అనమాట వాళ్ళకి. సో వెంటనే భక్తులు అవ్వాల్సిందే. సో అంత పవర్ఫుల్ పుస్తకం అన్నమాట. సో అందులో ఒక కథ ఆ బుక్ ఏంటంటే పేరు కనుక చెప్పండి ప్రభుజీ. ఆ బుక్ అదేనా? పేరు బుక్ చిన్న పేరు పుస్తకం ఉంటుంది. జనన జనన మరణాలకు అతీతంగానే ఏదో ఒక పుస్తకం పేరు మాత్రం ఆ ఈ- అందులో లేదు. బట్ పుస్తకం పేరు మాత్రం నాకు గుర్తులేదు. చిన్న పుస్తకం అన్నమాట. అందులో ఓన్లీ కథలే ఉంటాయి. 3 కథలు ఉంటాయి. 3 కథలు. అదేనా మాతాజీ పుస్తకము పేరు మాతాజీ? చిన్న మరణాలకు అతీతంగా లేదు కదా, అందులోని స్టోరీస్ లేవు కదా. స్టోరీ లేదా ప్రభు? అందులో లేవు ప్రభుజీ, జనన మరణాలు అందులో అతిథులు లేవు, లేవు. బట్ వేరే పుస్తకంలో ఉంటుంది అనమాట. సో చాలా పవర్ఫుల్. అది పేరు నాకు గుర్తు రావట్లేదు, చెప్తాను మళ్ళీ తర్వాత. సో అందులో ఒక స్టోరీ మనం ఇప్పుడు చర్చించుకునేటువంటి స్టోరీ అన్నమాట. చిత్రకేతు స్టోరీ వెరీ ఇంట్రెస్టింగ్ పవర్ఫుల్ స్టోరీ అన్నమాట. చూద్దాం, మనం శ్రద్ధగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో అక్కడ స్టోరీలో అయితే కనుక ఫిలాసఫీ అంతా ఎక్కువ చెప్పలేదు, కొంచెం చెప్పారు ప్రభుపాద్ గారు. బట్ ఇక్కడ మనకి భాగవతంలో కదా ఫిలాసఫీ అంతా కూడా పూర్తిగా వస్తుంది అనమాట. సో నిన్న మనకి ఆ జీవుడు మాట్లాడడం 4వ శ్లోకం నుంచి 11వ శ్లోకం దాకా జీవుడు మాట్లాడతారు అనమాట. సో నిన్న కొంచెం ఒక 2 శ్లోకాలు చూసాం జీవుడు మాట్లాడింది. సో ఈ రోజు మనము మిగతావి చూడ్డానికి ప్రయత్నిద్దాం. యథా వస్తూని పన్యాని హేమాదీని తతస్తతః పర్యటంతి నరేష్వేవం జీవో యోనిషు కర్తృషు. జయలక్ష్మి మాతాజీ మీరు అనువాదము మొదటి పారాగ్రాఫ్ చదవండి. ఆ తర్వాత జి లక్ష్మి మాతాజీ మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. చైతన్య మహాప్రభు పలికి ఉండిరి వరకు చదవండి. తర్వాత బ్రహ్మాండ భ్రమితే కొన దగ్గర నుంచి శాంత్ కుమారి మాతాజీ చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. సువర్ణార్థి వస్తువులు క్రియా విక్రయముల వలన నిరంతరం ఒక స్థలము నుండి వేరొక స్థలమునకు మారినట్లు జీవుడు కర్మఫలము వలన ఒక రకమైన తండ్రి తర్వాత ఇంకొక రకమైన తండ్రిచే వివిధ దేహములలో చేరుచు బ్రహ్మాండ మంతయు పరిభ్రమించుచుండును. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. చిత్రకేతువు యొక్క పుత్రుడు జన్మమున అతని శత్రువుయే అనియు తీవ్రమగు దుఃఖమును కలిగించుటకే అతడిప్పుడు పుత్రునిగా ఉదయించిన వాడి అనియు ఇది వరకే వివరింపబడినది. పుత్రుడు అకాల మరణము నిజమునగా చిత్రకేతువునకు తీవ్ర వేదమునను కలిగించెను. పుత్రుడు శత్రువే అయినచో రాజు ఎందులకై అతని ఎడ అమితానురాగము కలిగి ఉండెను అని ఎవరైనా ప్రశ్నించే అవకాశం కలదు. ఒకని సంపద శత్రువు చేతిలో పడినప్పుడు అది శత్రువునకు నేస్తమనుగునని చెప్పుట దానికి సమాధానం కాగలదు. అంతటా ఆ శత్రువు దానిని తన ప్రయోజనములకై వాడుకొనగలడు. ఆ సొత్తును పూర్వము కలిగి ఉన్న యజమానికి
హాని చేకూర్చుటకైనను దానిని అతడు ఉపయోగించగలడు. కనుకనే ధనము వీరికి గాని వారికి గాని చెందినదని చెప్పబడదు. ధనము ధనమే. పరిస్థితులను బట్టి అది శత్రువుగా లేదా మిత్రువుగా వాడబడుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భగవద్గీత యందు వివరింపబడినట్లు ఏ తల్లి చేతనో తండ్రి చేతనో జీవునికి జన్మ కలుగలేదు. జీవుడు నామమాత్రమగు తల్లిదండ్రులకు పూర్తిగా పరమైనవాడు. ప్రకృతి నియమమును అనుసరించియే అతడు బలవంతముగా తండ్రి వీర్యమును ఆశ్రయించి తల్లి గర్భమున ప్రవేశపెట్టబడు. తండ్రిని ఎంచుకొనుటలో అతనికి స్వాతంత్ర్యము లేదు. ప్రకృతేహే క్రియమాణాని క్రయ విక్రములకు గురి అయ్యడి వస్తువుల వలె అతడు ప్రకృతి నియమములచే బలవంతముగా నానా విధములకు తల్లిదండ్రులను స్వీకరించుచుండును. కనుక నామమాత్రముగు తండ్రి తనయుల సంబంధము ప్రకృతి ఏర్పాటు చేసినదే, దానికి అర్థమే లేదు. కనుక అది భ్రమ లేదా మాయ అనబడును. జీవుడు కొన్ని మార్లు జంతు రూపమున ఉన్నట్టి తల్లిదండ్రులను ఆశ్రయింపవచ్చును. మరికొన్ని మార్లు మానవ రూపమున ఉన్నట్టి తల్లిదండ్రులను ఆశ్రయించవచ్చును. ఒక మారు పక్షి జాతులలోని తల్లిదండ్రులను ఆశ్రయింపవచ్చును. మరొక మారు దేవతారూపమును గల తల్లిదండ్రులను ఆశ్రయించవచ్చును. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు పలికిండ్రి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలండి. నేనా ప్రభుజీ చదివేది? అవును మాతాజీ, మీరే. అదే శ్లోకం ఏం లేదు మాత ప్రభుజీ, నాకు వినపడలేదు ఇందాక. పర్వాలేదు, చదవండి ఇప్పుడు. అదే శ్లోకం ఎన్నోదు ప్రభుజీ, నాకు అర్థం కాలేదు. బ్రహ్మాండ భ్రమితే కొన దగ్గర నుంచి. అది ఎన్నో ఆరో శ్లోకం? శ్లోకం మాతాజీ. శ్లోకం మాతాజీ, 6వ శ్లోకం. 508 పేజీ. సరే ప్రభు. సరే. సువర్ణాది వస్తువులు క్రయ విక్రముల వలన అది నిరంతరం కాదు ఒక మాతాజీ, స్థలం- మీరు బ్రహ్మాండ భ్రమితే కొన అక్కడి నుంచి చదవండి మాతాజీ. చివర్లో, పేజీ చివర్లో ఉంది. ఏది చివరిలో ఉన్నది? అదే పేజీ భగవద్గీ- 508 చివర్లో. సరే ప్రభు. జీవుడు కొన్ని మార్లనే కాడి నుంచి ప్రభుజీ. కాదు మాతాజీ, దాని కింద పలికి శ్లోకం. ఉండేది చైతన్య మహాప్రభు పలికి ఉండేది తర్వాత. చైతన్య మహాప్రభు పలికి ఉండేది సరి అక్కడ కనపడలేదు. శ్లోకం కనపడుతుంది బ్రహ్మాండ కదా భ్రమితే మాతాజీ. అదే ప్రభు, చిత్రకేతు యొక్క పుత్రుడు జన్మ పూర్వ జన్మ అది అయిపోయింది. మాతాజీ మీరు తర్వాత శ్లోకం చదివిదిరి కానీ మాతాజీ నేను చదివేస్తాను. సరే బ్రహ్మాండ ప్రభు. భ్రమితే కొన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తిలతా బీజ. ప్రకృతి నియమములచే జన్మ జన్మాంతరములు పీడింపబడుచు జీవుడు వివిధ లోకములలో నానా యోనులలో బ్రహ్మాండమంతయు పరిభ్రమించుచుండును. అతడు అదృష్టభాగుడైనచో తన జీవితమునే మార్చడి భక్తునితో పరిచయమును పొందును. అంతటా అతడు భగవద్ధామమున కేగగలడు. కనుక ఈ విషయమును ఇట్లు చెప్పబడినది. జనమ జనమే సబే పితా మాతా పాయ గురు కృష్ణ నాహి మిలే భజ హరి ఏయ. జీవుడు నానాయోనులలో పరిభ్రమించుచు ప్రతి దాని అందును, అది మానవ జన్మ, జంతు జన్మ, వృక్ష జన్మ లేదా దేవతా జన్మ ఏదైనాను కావచ్చును, తల్లిదండ్రులను పొందుచున్నాడు. అది పెద్ద కష్టమైన కార్యము కాదు. ప్రామాణికుడకు గురువును కృష్ణుణ్ణి పొందగలుగుటయే అతి కష్టమైన విషయము. కనుక శ్రీకృష్ణుని ప్రతినిధియగు ప్రామాణికుడుగు గురువుని ఆశ్రయించడి అవకాశమును చేజిక్కించుకొనుటయే మానవుని కర్తవ్యము. అంతటా గురుదేవుని ఆధ్యాత్మిక జనకుడు మార్గదర్శకత్వమున అతడు భగవద్ధామమును చేరగలడు. నిత్యస్యార్థస్య సంబంధో నిత్యో దృశ్యతే నృషు యావద్యస్యాహి సంబంధో మమత్వం తావదేవహి. నాగం సునీత మాతాజీ అనువాదం చదవండి. తర్వాత భాష్యము అడప శ్రీదేవి మాత చదవండి. నేను చదివాను ప్రభుజీ. నేను చెప్తాను మాత, చెప్పండి. సరే. హరే కృష్ణ ప్రభు. కొందరు జీవులు మానవులుగా జన్మింతురు, ఇంకొందరు పశువులుగా జన్మింతురు. వారిరువురు జీవులే అయినప్పటికీ వారికి గల సంబంధము తాత్కాలికము. ఒక పశువు ఒకని అధీనమున కొంతకాలము ఉండి తిరిగి వేరొకరి అధీనమునకు వెడలవచ్చును. అది ఎట్లు వెడలినంతట పూర్వ యజమాని దానిపై ఎటువంటి మమత్వమును కలిగి ఉండడు. ఆ పశువు తన అధీనమున ఉన్నంత వరకు నిక్కముగా అతడు దాని ఎడ అనురాగమును కలిగి ఉన్నను. అది అమ్ముడు పోయినంతనే ఆ అనురాగము కూడా నశించిపోను. హరే కృష్ణ.
భాష్యము. ఈ శ్లోకమునందు వివరింపబడినట్లు ఆత్మ ఒక దేహము నుండి వేరొక దేహమునకు మారుననడి విషయముతో పాటు ప్రస్తుత జన్మమందును జీవుల నడుమ సంబంధము తాత్కాలికమైనది. చిత్రకేతువు యొక్క తనని పేరు హర్షశోకుడు. జీవుడు నిక్కముగా నిత్యుడే, కానీ అతడు తాత్కాలికమైన దేహంతో అంటే వస్త్రము వంటిది కప్పబడి ఉన్నందున నిత్యత్వము కనపడదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర. దేహదారి ఈ దేహమునందు బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి ముసలితనమునకు ప్రయాణించును. పశువు తన యజమాని నుండి ఇంకొక యజమాని ఆధీనమునకు చనినట్లు చిత్రకేతుని తనయునుగా కొంతకాలము ఉన్నట్టు జీవుడు వేరొక దేహమునకు చనించినంతనే అనురాగపూర్వకమగు బాంధవ్యము నశించిపోయెను. కడచిన శ్లోకమందలి ఉదాహరణముల వలె ఏదేని వస్తువు తన చేతిలో ఉన్నంత వరకు మనిషి దానిని తనదిగా భావించును. కానీ అది చెయ్యి మారినంతనే పరుల వస్తువుగా మారిపోవును. ఇక దానితో అతనికి ఎటువంటి సంబంధము గాని మమత్వము గాని ఉండదు. దాని కొరకు అతడు ఏమాత్రము శోకింపడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో జీవుడు నిన్న మనం 2 శ్లోకాలు చూసుకున్నాం. జీవుడు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి మనం చూసాం. సో ఈ రోజు మనం కంటిన్యూ చేసుకుంటున్నాం. జీవుడు ఆ యొక్క చిత్రకేతు యొక్క కుమారుడు యొక్క శరీరంలో వచ్చినటువంటి జీవుడు మాట్లాడినటువంటివి అన్నమాట. సో నిన్నటి శ్లోకంలో ఏం చెప్పాడు అతను, ఒకసారి మళ్ళీ మనం రివైవ్ చేసుకుందాం. ఒకసారి 4వ శ్లోకంలోకి వెళ్ళి సో ఏమవుతున్నాడు, ఆ జీవుడు వచ్చి మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారు? కర్మ ఫలానుసారము నేను ఒక దేహము నుండి ఇంకొక దేహమునకు మారుచు దేవ పశు వృక్ష నర యోనులలో సంచరించుచుందును. ఏ జన్మలో వీరు నాకు తల్లిదండ్రులు? నిజముగా ఎవ్వరునూ నాకు తల్లిదండ్రులు కారు. కనుక ఈ ఇరువురిని నేనెట్లు తల్లిదండ్రులుగా భావించగలను? సో మొట్టమొదటే ఏం చెప్పాడైనా షాక్ ఇచ్చాడు అనమాట మొదటి సెంటెన్స్ లో. వీళ్ళ నేను తల్లిదండ్రులుగా ఎలా అనుకోగలను? నేను రకరకాలైనటువంటి శరీరాల్లో తిరుగుతూ ఉన్నాను. ఏ జన్మలో తల్లిదండ్రులు వీళ్ళు నాకు? సో నేను జంతు శరీరాల్లో తిరుగుతూ ఉన్నాను, నేను పక్షు శరీరాల్లో తిరుగుతూ ఉన్నాను, సో నరయోనుల్లో నేను తిరుగుతూ ఉన్నా, దేవతా యోనుల్లో తిరుగుతూ ఉన్నాను. ఏ జన్మలో వీళ్ళు నాకు తల్లిదండ్రులు? తర్వాత మళ్ళీ ఇంకేం చెప్తున్నారు? నది వలె సాగుచు జీవుని గొనిపోయేడి భౌతిక జగత్తునందు జనులు కాలక్రమంన బంధువులు, మిత్రులు, శత్రువులు అవుచూ ఉన్నారు. ఆ తర్వాత వారు మధ్యస్థులుగా, మధ్యవర్తులుగా, ఒకరినొకరు పట్టించుకొనని వారుగా ఇంకనూ ఎన్నియో సంబంధములలో పనిచేయుచుందరు. ఇన్ని వ్యవహారములు జరుగుచున్నప్పటికీ ఎవ్వడును శాశ్వతమైన సంబంధమును కలిగి ఉండజాలడు. సో ఇక్కడ చిత్రకేతు, అదే విధంగా చిత్రకేతు యొక్క భార్యలందరూ కూడా కుమారుడు చనిపోయారని చెప్పి చాలా బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు. దానికి పిల్లవాడు ఏం చెప్పాడు? ఆ జీవుడు ఎవరితో ఎవరికి కూడా శాశ్వతమైనటువంటి సంబంధం ఉండదు. కాలక్రమంలో కొన్నిసార్లు ఏమవుతారు? వాళ్ళు బంధువుల కింద వస్తారు, కొన్నిసార్లు మిత్రుల కింద వస్తారు, కొన్నిసార్లు శత్రువుల కింద అవుతూ ఉంటారు, ఒక్కొక్కసారి మధ్యస్థుల కింద ఉంటారు, మధ్యవర్తుల కింద ఉంటారు, అసలు ఏం పట్టించుకోని వాళ్ళ కింద ఉంటారు, ఇంకొకసారి ఇంకా వేరే వేరే రకరకాలైనటువంటి సంబంధాల్లో అందరూ కూడా తిరుగుతూ ఉంటారు. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. సో ఇప్పుడు మనము ఇదివరకు అంటే కనుక ఈ కాయిన్స్ అవన్నీ కూడా ఉండేవి. ఇదివరకు అంటే కనుక బంగారం కాయిన్స్ వాడుకునేవాళ్ళు, నాణ్యాలు అవన్నీ కూడా. సో ఇప్పుడైతే కనుక మనం కరెన్సీ నోట్స్ వాడుతూ ఉన్నాం అనమాట. సో ఏమవుతుంది? ఆ కరెన్సీ నోట్స్ మనం ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు మన దగ్గరికి ఏదో ఒక 100 రూపాయల కాగితం వచ్చింది మనకి. నిన్న అది ఎవరి దగ్గర ఉంది, మొన్న ఎవరి దగ్గర ఉంది, అది రేపు మళ్ళీ ఎవరి దగ్గర ఉంటుందో తెలియదు. మనం ఇస్తూ ఉంటాం, అది అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది. అది ఎక్కడికి వెళ్తుంది అని చెప్పానంటే ఎవరికి తెలియదు. ఒక్కొక్కసారి మన శత్రువు దగ్గరికి వెళ్ళొచ్చు, మన మిత్రుడి దగ్గరికి వెళ్ళొచ్చు, మన బంధువు దగ్గరికి వెళ్ళొచ్చు, వేరే దేశానికి కూడా వెళ్ళిపోవచ్చు. ఎక్కడ తిరుగుతూ ఉంటుందని చెప్పి మనకు కంట్రోల్ ఉంటుందా? మనకు తెలుస్తుందా? ట్రాకింగ్ ఉంటుందా? ఏమీ ఉండదు. అలాగే జీవుడు కూడా ఏంటంటే కనుక కర్మ ఫలాల ప్రకారము ఒక తండ్రి దగ్గర నుంచి ఇంకొక తండ్రి ద్వారా శరీరంలో పెట్టబడుతూ, ఒక తండ్రి శరీరంలో నుంచి అంటే ఒక తండ్రి యొక్క సీమెన్ నుంచి ఇంకొక తండ్రి యొక్క సీమెన్ కి అలాగా తల్లి గర్భంలోనూ రకరకాలుగా ప్రవేశపెట్టబడి
మొత్తం యొక్క బ్రహ్మాండంలో అంతా కూడా తిరుగుతూ ఉన్నాడు. సో ఈ యొక్క రుణానుబంధ రూపేణ. సో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట, ఎవరైనా సరే వెళ్ళిపోయారంటే కనుక వాళ్ళతో మనకు ఉన్నటువంటి రుణం అంతవరకే ఉంది, అందుకనే వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్తారన్నమాట. సో ఎందుకు చెప్తారు అంటే కనుక ఆ రిలేషన్షిప్ అక్కడతో అయిపోయింది. ఆ తర్వాత ఎలా అయితే కనుక కరెన్సీ నోట్ వేరే వాళ్ళకి ఇస్తే కనుక వెళ్ళిపోతుంది, వేరే చోటకి వెళ్ళిపోతుంది. సో ఇంకా చెప్పాలి అని అంటే కనుక బంగారపు వస్తువులు కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదో ఒక బంగారపు వస్తువు మనం చేయించుకుంటాం, బంగారం కొనుక్కొని చేయించుకుంటాం, కొన్ని రోజులు వాడుకుంటాం, మనకు అది డిజైన్ నచ్చలేదనో లేకపోతే మనకు వేరే అవసరం ఉండో ఏం చేస్తాము, దాని బంగారం షాప్ వాడికి ఇచ్చేస్తాం. ఇచ్చేస్తే వాడు ఏం చేస్తాడు, మళ్ళీ దాని యొక్క షేప్ అంతా కూడా వాడు కరిగించేస్తాడు, కరిగించేసి మళ్ళీ ముద్ద కింద చేసి మీకు ఇంత వాల్యూ వచ్చిందండి అని చెప్పి లెక్క వేసి కట్టి మనకు పంపించేస్తాడు డబ్బులు ఇచ్చేసి. ఆ ముద్ద వాడి దగ్గర ఉంటుంది. ఆ ముద్దతోటి మళ్ళీ వాడు ఏం చేస్తాడు, మళ్ళీ ఒక కొత్త రకమైనటువంటి ఆకారంలో మళ్ళీ ఇంకొక నగ తయారు చేస్తాడు, దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు దాన్ని వాడుకుంటారు కొన్ని రోజులు. మళ్ళీ వాడుకున్న తర్వాత వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, మళ్ళీ అదే బంగారం షాప్ వాడి దగ్గరికి వచ్చి మళ్ళీ దాన్ని ముద్ద చేసి అమ్మేసి మళ్ళీ వేరే చేయించుకుంటారు, లేకపోతే అమ్మేసి వెళ్ళిపోతారు. సో అలాగే జీవుడు కూడా తన యొక్క కర్మానుసారం ఏం చేస్తున్నాడు, రకరకాలైనటువంటి శరీరాలని తీసుకుంటూ మొత్తం అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంలో అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉన్నాడు అన్నమాట. సో దానికి ఇదేంటి, జీవితాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎగ్జాంపుల్ అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ మనం అందరం కూడా లైవ్ లోనే చూస్తూ ఉంటాం, కానీ మనం పెద్దగా పట్టించుకోము. ఏంటంటే కనుక ఎగ్జాంపుల్ ఆవులు లేకపోతే కనుక ఒక గేదెలు వాటిని అమ్మడము, ఇంకా లేకపోతే కనుక ఈ మేకలు గొర్రెలను అంతా కూడా పెంచుతూ ఉంటారు కదా, వాటిని అమ్మడం అన్నమాట. సో అవి బతికే ఉంటాయి, మనం కూడా బతికే ఉంటాం. సో అది అమ్మనంత వరకు కూడా ఆ యజమాని ఎంతో ప్రేమతోటి దాన్ని చూసుకుంటూ ఉంటాడు, రోజు దానికి గడ్డి పెడుతూ ఉంటాడు, చక్కగా నీళ్లు దాణ అన్ని రకాలుగా అన్ని పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ పశువు కూడా అలాగే చూస్తుంది యజమాని కూడా, ఆ యజమాని అన్నట్టే ఉంటుంది. కానీ ఎప్పుడైతే కనుక ఆ పశువుని తీసుకుని అమ్మేశాడు అనుకోండి, అతను ఇంతకు ముందు పెట్టినట్టు పక్కింటి వాడికి అమ్మేశాడు అనుకోండి, ఎక్కువ దూరం ఉంటే కనుక తెలియదు, ఎగ్జాంపుల్ పక్కింటి వాడికి అమ్మేశాడు, పక్కింటి అతను కొనుక్కున్నాడు, పక్కనే ఉంది కదా పశువు అని చెప్పి రోజు వెళ్ళి ఇది వరకు పెట్టినట్లుగా ఆ దాణ ఆ తర్వాత గడ్డి అదంతా పెడతాడు, ఇప్పుడు పెట్టడు, అయిపోయింది. ఎందుకంటే కనుక అమ్మేశాడు కాబట్టి ఆ బంధం అయిపోయింది, అక్కడతో అయిపోయింది అంతే. కానీ ఆ పశువుకు మాత్రం తెలియదు ఇంకా ఆ బంధం అయిపోయింది, నన్ను ఇలాగ అమ్మేశారు అని చెప్పి దానికి తెలియదు, ఎందుకంటే దానికి తెలివితేటలు లేవు కాబట్టి అన్నమాట. సో మనకి తెలివితేటలు జ్ఞానం ఉంది కాబట్టి అదే యజమాని అమ్మేసిన తర్వాత కూడా నేను రోజు వెళ్ళి గడ్డి పెడతాను అంటే కనుక కొత్త యజమాని ఊరుకుంటాడా, నా ఆవుకు నువ్వెందుకు పెడుతున్నావు రోజు వచ్చి, లేకపోతే నేను పాలు తీసుకుంటాను అంటే ఊరుకుంటాడా, నువ్వు అమ్మేసావు కదా ఎందుకు వస్తున్నావు మళ్ళీ ఇక్కడ మా ఇంట్లోకి వచ్చి అని చెప్పి గొడవ పెడతాడు. సో అది మనకి ఈ రెండో ఎగ్జాంపుల్ లో చెప్తూ ఉన్నారు అన్నమాట. సో ఏం చెప్తున్నారు, ఈ యొక్క 7వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. సో కొంతమంది పశువులుగా జన్మిస్తూ ఉన్నారు, జీవులైనా సరే వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధము తాత్కాలికము. సో పశువు ఒకరి ఆధీనంలో కొంచెంసేపు ఉండి మళ్ళీ ఆ తర్వాత ఆధీనం నుంచి బయటికి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి యజమాని దాని మీద ఎటువంటి మమత కలిగి ఉండాడు, ఎటువంటి బంధాన్ని కూడా కలిగి ఉండాడు. ఒకసారి అమ్మేసిన తర్వాత ఆ పశువుకి ఏం జరిగినా సరే పట్టించుకోడు, దానికి ఒంట్లో బాగోలేకపోయినా రాత్రి ఆడొస్తూ ఉన్నా దానికి ఆహారం ఉందా లేదా ఏమీ పట్టించుకోడు ఇంకా. సో అదే విధంగా అనురాగం అంతా కూడా నాశనం అయిపోతుంది. సో జీవుడు నిత్యుడే కానీ ఏమవుతుంది, ఆ యొక్క సంబంధం ఉన్నంత వరకే ఆ యొక్క జీవుడితోటి ఒక జీవుడితోటి ఇంకొక జీవుడితోటి సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఎప్పుడైతే కనుక పోయిందో వెంటనే దాని గురించి ఎవరు కూడా పట్టించుకోరు అని చెప్తున్నారు. ఏవం యోనిగతో జీవః స నిత్యో నిరహంకృత యావద్యత్రోపలభ్యేత తావత్ తత్వం హి సత్తస్య తత్. శాంతకుమారి మాతాజీ చదవండి అనువాదం. నశేశ్వరముకు దేహ సంబంధము వలన ఒక జీవుడు ఇంకొక జీవునితో సంబంధం కలిగి ఉండను, జీవుడు మాత్రం శాశ్వతుడు. నిజమునకు పుట్టి నశించినది దేహమే గాని జీవుడు కాదు. జీవుడు జన్మించినని గాని మరణించినని గాని ఎవరును అంగీకరింపరాదు. వాస్తవముగా జీవునికి నామమాత్ర తల్లిదండ్రులతో ఎటువంటి సంబంధము లేదు.
లేదు. గత కర్మానుసారం ఒక తల్లిదండ్రులు జంటకు పుత్రునిగా జన్మించినప్పుడు వారు అసలు దేహంతో అతని సంబంధం కలిగి మిథ్యపూర్వకంగా తనను వారి పుత్రునిగా భావించి అనురాగంతో వర్తించవచ్చు. కానీ మరణాంతరం ఆ సంబంధం నశించుకోవు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవడును విద్యపూర్వకంగా హర్షమునకు శోకమునకు గురి కారాదు. హరే కృష్ణ. భాష్యం కూడా చదివండి మాతాజీ. భాష్యము జీవుడు భౌతిక దేహం ఉన్నప్పుడు తాను వాస్తవమునకు దేహము కానప్పటికీ విద్యాపూర్వకముగా అట్లు తలుచుంది. దేహంతోనూ తన నామమాత్రమగు తల్లిదండ్రులతోనూ అతనికి గల సంబంధము తాత్కాలికమైనదని విద్యపూర్వకమైనదని జీవుని స్థితిని కూర్చిన జ్ఞానము కలగనంత వరకు అటువంటి భ్రమ కొనసాగుతుంది. ఏష నిత్యో వ్యయ సూక్ష్మ ఏష సర్వాశ్రయ స్వదృక్ ఆత్మమాయా గుణైర్విశ్వాత్మానం సృజతే ప్రభు. సుబ్బరత్నం మాతాజీ అనువాదం చదవండి. తర్వాత భాష్యము లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ మీరు భాష్యం మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి ఇట్లు పలికిన వరకు. తర్వాత శశికళ మాతాజీ మీరు ఈశ్వర సర్వభూతానం దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ. వాస్తవమునకు అద్యంతములు లేని కారణమున జీవుడు శాశ్వతుడు అనవస్వరుడు అయి ఉన్నాడు. అతడు జన్మించడు, మరణించడు. అన్ని రకములకు దేహములందలి మూలతత్వమును అతడే అయినను దేహ కోవలోనికి అతడు రాడు. జీవుడెంతటి ఉత్తాదుడనగా గుణరీత్యా అతడు భగవంతునితో సమానమే అయి ఉన్నాడు. అయినను అనురూపుడైనందున అతడు మాయా మోహితుడయ్యేడి అవకాశం ఉన్నది. ఆ విధముగా తన వివిధ కోరికలకు అనుసరించి అతడు నానా రకములుగా దేహములను తయారు చేసుకొనును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. ఈ శ్లోకమునందు అచింత్య భేదతత్వము, ఒకే సమయమున ఏకత్వము భిన్నత్వము వర్ణింపబడినది. జీవుడు భగవంతుని వలనే నిత్యుడు. కానీ భేదమేమనగా భగవానుడు మహోన్నతుడు, తనకు సమానమైన వాడు గాని అధికుడు గాని లేనివాడు. కానీ జీవుడు సూక్ష్మమైనవాడు. అతడు వెంట్రుక కొనలో 10,000వ వంతు పరిమాణం కలవాడని శాస్త్రములలో వర్ణించబడినది. ఇక దేవదేవుడు సర్వవ్యాపి, అండాంతరస్థ పరమాణుచ యాంతరస్థం. జీవుడు సూక్ష్మమైన వాడని అంగీకరించినచో మహోన్నతులైన వానిని గూర్చిన విచారణ సహజముగానే అవసరమగును. ఆ మహోన్నతుడే భగవానుడు. జీవుడు మాత్రము సూక్ష్మమైనవాడు. మాయచే కప్పబడుట జీవుని ఇంకొక ప్రత్యేక లక్షణం. ఆత్మమాయా గుణై, భగవంతుని మాయచే అతడు కప్పబడును. మాయచే అతడు కప్పబడు నైజం కలవాడు. ఈ భౌతిక జగత్తునందలి తన బద్ధ జీవనమునకు జీవుడే బాధ్యుడు కనుక ప్రభు అని వర్ణించబడినాడు. అనగా తాను కోరినచో అతడు ఈ భౌతిక జగత్తునకు రాగలడు, లేనిచో భగవద్ధామమునకు మరలగలడు. అతడు ఈ భౌతిక జగత్తును భోగింప కోరినందుననే ప్రకృతి ద్వారా భగవంతుడు అతనికి భౌతిక దేహమును ఒసగినాడు. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18.61 అందు ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ఈశ్వరః సర్వభూతానాం దేశేర్జున తిష్టతి రామాయణ్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, పరమ పురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి బోధిశక్తి యంత్రంపై ఆసీనులైనట్లుగా ఉన్న సర్వజీవుల గతులను నిర్దేశించుచున్నాడు. జీవుడు కోరినట్లుగా ఈ భౌతిక జగమును భోగించుటకు భగవానుడు అవకాశం వసగినను సమస్త కోరికలను త్యజించి తననొక్కనిచే శరణుజొచ్చి భగవద్ధామమునకు మరలుమని ఆ దేవదేవుడు తన కోరికను జీవునకు బాహాటకంగా వెల్లడిచే. జీవుడు అతి సూక్ష్మమైన వాడు. జీవుడు దేహం నందే ఉన్నప్పటికీ లౌకిక శాస్త్రజ్ఞులకు అతనిని కనుగొనుట అసాధ్యమని జీవగోస్వామి ఈ సందర్భంలో వ్యాఖ్యానించింది. కానీ అతడు దేహమునందే ఉన్నాడని ప్రామాణికుల వలన తెలుసుకొనవచ్చు. దేహము అట్టి జీవునకు భిన్నమైనది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. నాస్యాస్తి ప్రియ కశ్చిన్న ప్రియస్వ పరోపి వా
ఏక సర్వాధియాం ద్రష్ట కర్తॄణాం గుణదోషయః. అశం లక్ష్మీ మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ ద్రౌపరిచయం వరకు చదవండి. పార్వతీ మాతాజీ మీరు సమూహం సర్వభూతేషు నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ఈ జీవునికి ప్రియమైన వాడు కాని అప్రియమైన వాడు కాని లేడు. తనకు సంబంధించిన దానికి ఇతరులకు చెందిన దానికి అతడు భేదము చూపడు. అతడు అనన్యుడు అనగా శత్రుమిత్రుల చేతను హితులు అహితులు చేతను ప్రభావితుడు కానివాడు. జనుల వివిధములకు గుణములకు అతడు కేవలము సాక్షి మాత్రుడు. భాష్యం. గడచిన శ్లోకమున వివరించినట్లు జీవుడు భగవంతుని గుణములచే కలిగి ఉన్నాడు. కానీ తాను సూక్ష్మమైన కారణమున వానినతడు అనుపరిమాణములో కలిగి ఉన్నాడు. భగవంతుడు మాత్రం మహోన్నతుడు, సర్వవ్యాపి. బద్ధజీవులకు గల అజ్ఞాన జనిత గుణములకు పూర్తిగా పరుడైనందున భగవంతునికి మిత్రుడు గాని శత్రువులు గాని బంధువులు గాని లేరు. పైగా భక్తుల ఎడ అతడు పరమ కరుణ కలవాడు, అనుగ్రహమును చూపేవాడు అయ్యుండును. భక్తులను ద్వేషించేడి వారి పట్ల అతడు ఏమాత్రము ప్రసన్నుడు కాడు. ఈ విషయమును శ్రీకృష్ణుడు భగవద్గీత 9.29 యందు ఇట్లు ధృవపరచబడింది. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. నేనెవరిని ద్వేషింపను, ఎవరి ఎడను పక్షపాతమును కలిగి ఉండను. నేను సర్వుల ఎడ సమముగా వర్తింతును. కాని భక్తితో సేవ నొసగడి వాడు నాకు మిత్రుడై ఉండును, నేను కూడా అతనికి మిత్రుడునై ఉండును. అదే విధముగా భగవద్గీత 16.9 శ్లోకం యందు ఇంకొక చోట భగవంతుడు ఇట్లు పలికెను. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమసుభాన్ అసురీష్వేవ యోనిషు. అసూయ గలవారును క్రూరులను అవగు నరాధములను వివిధ అసుర జన్మల నడి సంసార సాగరమున నేను శాశ్వతముగా పడద్రోయుచున్నాను. తన భక్తులను ద్వేషించడి వారి పట్ల భగవానుడు పరమ విరోధియను కలిగియుండును. భక్తులను రక్షించుటకై అతడు వారి శత్రువులను దునుమాడుచుండును. ఉదాహరణకు భక్త ప్రహ్లాదుని రక్షించుటకే భగవానుడు హిరణ్యకశిపుని వధించెను. ఆ విధముగా భగవంతునిచే చంపబడి ఆ దానవుడు సాయుధ్య ముక్తిని బడసెను. దేవదేవుడు సర్వుల కర్మలను వీక్షించువాడు కనుక భక్తుల యొక్క శత్రువుల కర్మలను కూడా గమనించుచు వారిని శిక్షించుటకు ఉద్యుక్తుడగును. కానీ ఇతర జీవుల విషయములలో అతడు కేవలము కర్మ సాక్షిగా నుండి పాపపుణ్య ఫలమును నొసగుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడ 8వ శ్లోకంలో జీవుడు చెప్తూ ఉన్నారనమాట. సో ఏం చేస్తున్నాడు, యొక్క జీవుడు ఎప్పుడూ కూడా శాశ్వతుడు, నిత్యుడు అన్నమాట. సో ఏమవుతుంది, ఆ జీవుడు ఏం చేస్తూ ఉంటాడు, రకరకాలైనటువంటి శరీరాల్లో ఉంచబడతాడు. సో యొక్క జీవుడికి మరణం అనేటువంటిది కానీ జననం అనేటువంటిది కానీ జీవుడికి ఉండదు. జీవుడు కానీ కర్మానుసారము రకరకాలైనటువంటి శరీరాల్లో ఒక జంట తల్లిదండ్రులకు వాళ్ళు పుత్రుడిగా ఉంచబడుతూ ఉన్నాడు అన్నమాట. సో ఆ తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక పుత్రుడి కింద జన్మిస్తే కనుక విద్యాభావంతో నేను పలానా వారి యొక్క పుత్రుడిని అని చెప్పి వాళ్ళతోటి అనురాగంతో ఉంటాడు అనమాట. కానీ ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక మరణం వస్తుందో ఆ బంధం ఏమైపోతుంది, నాశనం అయిపోతుంది. సో కాబట్టి ఈ విద్యాపూర్వకంగా ఎవరు కూడా శోకానికి హర్షానికి ఆనందానికి లేకపోతే కనుక శోకానికి ఎవరు కూడా గురి కాకూడదు అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. ఆ తర్వాత 9వ 10 శ్లోకంలో ఏం చెప్తున్నారు, జీవుడికి అదేవిధంగా భగవంతుడికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి, ఆ యొక్క గుణాలు ఏమిటి, ఆ యొక్క లక్షణాలు ఏమిటి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఈ యొక్క మొత్తము సచ్చిదానంద విగ్రహ. సో భగవంతుడు జీవుడు ఇద్దరు కూడా సత్ అన్నమాట, అంటే శాశ్వతం.
ఎటర్నల్ గానే ఉంటారు, నిత్యులు, ఇద్దరు కూడా నిత్యులే. ఆ తర్వాత అవ్యయ, ఇద్దరు కూడా నాశనము లేనటువంటి వాళ్ళు. జీవుడు కూడా నాశనం లేనటువంటి వాడు, భగవంతుడు కూడా నాశనం లేనటువంటి వాడు. సూక్ష్మ, సో జీవుడు కూడా చాలా సూక్ష్మంగా ఉంటాడు. మన భౌతిక పరమైనటువంటి కళ్ళు లేకపోతే ఇంద్రియాలకి అవగతం అవ్వడు, సూక్ష్మ. సో జీవుడు కూడా సూక్ష్మమే, భగవంతుడు కూడా సూక్ష్మమే. కానీ జీవుడికి భగవంతుడికి అచింత్య భేద తత్వంలో అదే మనం చెప్పుకుంటాం. సో భగవంతుడు జీవుడు ఇద్దరు కూడా ఏమిటి, ఒకే రకమైనటువంటి క్వాలిటీస్, గుణాలు కలిగి ఉన్నారు, ఒకే రకమైనటువంటి గుణాలు. కానీ భగవంతుడు ఏమిటి, భగవంతుడు ఆయన విభు, జీవుడు ఏమిటి అణు. అణు అంటే కనుక చాలా చిన్న, ఇన్ఫైనటెసిమల్ అంటే చాలా చిన్నది జీవుడు. అదే భగవంతుడు ఇన్ఫైనైట్, మొత్తం లెక్కలేనంత పెద్ద ఆయన అన్నమాట ఆయన. సో సర్వ ఆశ్రయ మయాగుణై ఇక్కడ శ్లోకంలో మనకి చెప్తున్నారు అన్నమాట. సో మొత్తము అందరికీ కూడా ఆశ్రయం ఇచ్చేది ఎవరు, భగవంతుడు. ఆయన ఏం చేస్తూ ఉన్నారు, ఈ యొక్క విశ్వాన్నంతా కూడా సృష్టిస్తూ ఉన్నారు. ఆ యొక్క గుణాలు, విశ్వము అదేవిధంగా దాని ద్వారా గుణాలు కూడా ఆయన యొక్క భౌతిక శక్తి చోటి సృష్టించబడుతూ ఉన్నాయి. మరి జీవుడు అంటే భగవంతుడు ఏమిటి, మొత్తం మాయాధీసుడు. సో మాయాధీసుడు, సో మాయకి ఆయన యజమాని. మరి జీవుడు ఏంటి, మనం ఇప్పుడే చెప్తున్నాం, ఆయన అణు, చాలా చిన్న ఆయన అన్నమాట. సో కాబట్టి ఏమవుతుంది, భగవంతుడి యొక్క లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్నా సరే, సచ్చిదానంద లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్నా సరే ఏమవుతుంది, అణు చాలా చిన్నగా అవడం మూలంగా ఆ యొక్క భౌతిక ప్రకృతి జీవుడిని ఆవరించి వేస్తుంది. సో ఆవరించేసిన తర్వాత ఏమవుతుంది, మాయా ప్రభావంలో ఉండిపోయి రకరకాలైనటువంటి శరీరాల్ని పొందుతూ ఉంటాడు తన యొక్క కోరికలను బట్టి. సో ఆ తర్వాత ఇంకేమిటి, భగవంతుడికి జీవుడికి ఇంకా తేడాలు చెప్తూ ఉన్నారు. సో భగవంతుడికి ఆయనకి ఎవరు కూడా ఆయనకి చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు ఉండరు, ఎవరో ఆయనకి శత్రువులు కూడా ఉండరు. ఇక్కడ శ్లోకం మనకి చెప్తున్నారు, భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు, సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మయి తేషు చాప్యహం. సో నాకెవరు కూడా చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు కానీ నాకు శత్రువులు కానీ ఎవరు ఉండరు. కానీ ఎవరైతే కనుక నాకు ప్రేమతోటి భక్తియుత సేవ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ గురించి మాత్రం ఏమిటి, వాళ్ళకి నేను మిత్రుడై ఉంటాను, వాళ్ళు కూడా నాకు మిత్రులై ఉంటారు అని చెప్పి స్వామి మనకి చెప్పారన్నమాట. సో కాబట్టి ఆయనకి ఎవరు కూడా మిత్రులు శత్రువులు ఎవరు ఉండరు. కానీ భక్తులు, ఆయన భక్త వత్సలుడు కాబట్టి భక్తులు కూడా ఆయనకి మిత్రుడి కింద ఉంటారు. సో ఆయన కూడా భక్తులకి మిత్రుడిగా ఉంటారన్నమాట. మరి జీవుడికి అటువంటివి ఏమైనా ఉంటాయా, అటువంటివి ఏమీ ఉండవు. ఒక్కొక్కసారి శత్రువుల కింద అనుకుంటాడు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళే మిత్రులు అయిపోతారు, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళే శత్రువులు అయిపోతారు. అవన్నీ కూడా ఏమిటి, ఆ బంధాలు అవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో దాని ద్వారానే జీవుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ భగవంతుడైతే కనుక ఏం చేస్తూ ఉంటాడు, సో ఆయనకి ఎటువంటి వాళ్ళు పాక్షికత్వము, పక్షపాతము ఏది ఉండదు ఆయనకి. కానీ ఎవరైతే కనుక ఆయన యొక్క భక్తులకి ఎవరైతే కనుక కష్టాలు కలిగిస్తూ ఉన్నారో స్వామి ఏం చేస్తూ ఉంటారో అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ భక్తులకి కష్టాలని కలిగించే వాళ్ళని ఆయన శిక్షిస్తూ ఉంటారు అన్నమాట. సో ఇంకా ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఆయన పరమాత్మ కింద అందరి హృదయాల్లో కూడా ఉండి ఉపదృష్టానుమంతాచ హనుమంతాచ, మొత్తం అన్ని కూడా ఆయన విట్నెస్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో మళ్ళీ మనకి 11వ శ్లోకంలో భగవంతుడి యొక్క లక్షణాలు మళ్ళీ మనకి యొక్క జీవుడు చెప్తున్నారు అనమాట. సో 11వ శ్లోకం తోటి యొక్క జీవుడు మాట్లాడడం అయిపోతుంది అన్నమాట. సో జీవుడు ఇంకా లాస్ట్ శ్లోకంలో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నా దత్త ఆత్మహి గుణం నా దోషం నా క్రియాఫలం ఉదాసీనవదాసీన పరావర దృగీశ్వర. పార్వతి మాతజీ మీరు చదివేశారా మాతజీ? భవానీ మాతజీ మీరు చదవండి, అనువాదము భాష్యం మొదటి పారాగ్రాఫ్ చదవండి. ఆ తర్వాత సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు పుత్ర మరణం దగ్గర నుంచి చివరి వరకు చదవండి.
భవాని మాతాజీ ఉన్నారా? గీతా కుశల్ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కార్యకారణములను సృజించిన దేవదేవుడు కర్మఫలముల వలన కలిగేటి సుఖదుఖములను గ్రహింపడు. భౌతిక దేహమును అతడు గ్రహింపవలసిన పని లేదు. భౌతిక దేహం లేని కారణమున అతడు సదా ఉదాసీనుడై ఉంటాడు. అతని అంశ మాత్రులకు జీవులు ఆ గుణములలో అతి సూక్ష్మ భాగమును కలిగి ఉందరు కనుక ఎవడును శోకింపరాదు. భాష్యము. బద్ధజీవునకు శత్రుమిత్రులు ఉందురు. బద్ధజీవునకు శత్రుమిత్రులుందురు. అతను తన గుణ దోషములచే ప్రభావితుడగును. కానీ భగవానుడు మాత్రం ఎల్లప్పుడూ దివ్యుడే. తాను పరమ నియామకుడైనందున అతడు ద్వైత భావంచే ప్రభావితుడు కాడు. కనుకనే మనిషి చేసేటి కర్మల శుభాశుభ కర్మల యొక్క కార్యకారణములకు ఉదాసీనుడైన సాక్షిగా అతడు హృదయ కుహరమున ఆసీనుడై ఉండునని చెప్పబడినది. ఉదాసీనుడనగా అతడెట్టి చర్య గైకొనడని మనము భావించరాదు. వానిచే అతడు ప్రభావితుడు కాడనియే దాని అర్థం. ఉదాహరణకు న్యాయస్థానం నందు ఇరుపక్షముల వారు తమ వాదమును వినిపించినప్పుడు న్యాయాధికారి ఉదాసీనుడుగా నున్నను ఆ వాద ప్రతివాదములను బట్టి చర్య గైకొనుచుండును. పూర్తిగా ఉదాసీనులగుటకు మనము పరమ ఉదాసీనుడైన వాని పాద పద్మములనే ఆశ్రయింపవలసి ఉండును. అంతే కదా ప్రభుజీ? అంతే మాతాజీ. సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పుత్ర మరణం వంటి అత్యంత గంభీరమైన పరిస్థితిలో ఉదాసీనముగా నుండుట అసాధ్యమని చిత్రకేతునకు తెలుపబడింది. కానీ పరిస్థితిని ఏ విధముగా సానుకూల పరచవలెను భగవంతునికి తెలుసును. కనుక అతనిపై ఆధారపడి భక్తి యోగమును కొనసాగించుటయే ఉత్తమమైన పద్ధతి. అన్ని పరిస్థితులను మనిషి ద్వంద్వములచే కలత చెందక ఉండవలేను. ఈ విషయమున భగవద్గీత 2:47 యందు ఇట్లు చెప్పబడినది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. విద్యుక్త ధర్మమును నిర్వర్తించుట ఏందే నీకు అధికారము గలదు, కానీ కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడూను భావింపదు. అలాగునని విద్యుక్త ధర్మమును వీడుట అసక్తుడు కాకుండా ప్రతి ఒక్కరూ తాను చేయవలసిన భక్తిని చేసి కార్యసిద్ధి కొరకు భగవానునిపై ఆధారపడవలేను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో భగవద్గీతలో కూడా స్వామి ఇదే విషయాలు చెప్పారు. సో అర్జున, నేను ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కూడా నేను కర్మలన్నీ కూడా చేస్తూ ఉంటాను. కానీ ఈ యొక్క కర్మలు చేయడం మూలంగా నేను పొందవలసింది ఏదీ లేదు, పోగొట్టుకోవాల్సింది కూడా ఏదీ లేదు. ఈ యొక్క కర్మలన్నీ కూడా, ఆ యొక్క ఫలితాలన్నీ కూడా నా మీద ఎటువంటి ప్రభావాన్ని కూడా చూపవు. నేను దేన్ని కూడా చేసి, ఏ కర్మ అయినా చేసి ఏదైనా సాధించాలి అనేటువంటిది ఏది ఉండదు అని చెప్పి స్వామి మనకి చెప్పారనమాట. అదే విషయాన్ని ఇక్కడ జీవుడు కూడా చెప్తూ ఉన్నారనమాట. సో కార్యకారణములను సృజించిన దేవదేవుడు ఫలముల వలన కలిగేది సుఖ దుఃఖములను ఆయన గ్రహింపడు. ఆయనకు అవసరం లేదు అవన్నీ కూడా. ఆయన వచ్చినప్పుడు ఏంటంటే కనుక మనకి ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి ఆయన కర్మలు చేస్తూ ఉంటారు. ఆయన కర్మలు చేయాల్సిన అవసరమే లేదు మనలాగా. ఎందుకంటే కనుక ఆయనకి ఎంతో అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయన్నమాట. ఎన్నో రకాలైనటువంటి శక్తులు. ఆయన ఏదైనా సరే ఒక పని కావాలి అని అనుకుంటే కనుక ఆయన చేయాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఆయన యొక్క సంకల్పం మాత్రం తీసుకుంటేనే చాలు, ఆ పనులు అయిపోతాయి. అంత వండర్ఫుల్ గా ఆయన యొక్క శక్తులన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఆయన చేయాల్సిన అవసరం లేదు. చెయ్యాలి అని చెప్పి సంకల్పించుకుంటే చాలు, ఆటోమేటిక్ గా పనులన్నీ కూడా అయిపోతాయి అన్నమాట. సో ఆయన సంకల్పం తీసుకున్నారు అని అంటే కనుక జరిగి తీరుతుంది అంతే. అది ఎవరి మధ్యలో ఆపలేరు దాన్ని. సో అటువంటి ఆయనకి ఎటువంటి కర్మ ఫలాల వలన కలిగేటువంటి సుఖ దుఃఖాలని ఆయన గ్రహించడు. ఇంకా ఆయనకి భౌతిక దేహం అనేటువంటిది లేనే లేదు. భౌతిక దేహం అనేటువంటిది
లేదు కాబట్టి ఆయన ఎలా ఉంటాడు? ఆయన న్యూట్రల్. ఉదాసీన అంటే కనుక న్యూట్రల్. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా సరే ఆయన సమానంగా ఉంటారన్నమాట. సో దాన్ని ఉదాసీన అని చెప్తారన్నమాట. కానీ జీవులు మాత్రం ఏం చేస్తూ ఉంటారు? భగవంతుడి యొక్క గుణాల్లో చిన్న భాగం కలిగి ఉంటారు. ఆనందం వచ్చిందంటే కనుక ఏం చేస్తూ ఉంటారు? ఎగిరి గంతేస్తూ ఉంటారు, ఆకాశంలో ఉంటారు. ఏమైనా చిన్నది కష్టం వచ్చిందంటే కనుక ఏం చేస్తూ ఉంటారు? ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అన్నమాట. సో అటువంటి విధంగా మనము ఉండకూడదు. జీవుడికైతే కనుక శత్రువులు మిత్రులు ఇద్దరు ఉంటారు. గుణదోషాల యొక్క ప్రభావంలో ఉంటారు వాళ్ళందరూ కూడా జీవులు. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా దివ్యంగానే ఉంటారు, ఆధ్యాత్మికంగానే ఉంటారు. ఆయనకి ఇటువంటి భౌతిక పరమైనటువంటి కర్మలు గాని, కర్మ ఫలితాలు గాని, దోషాలు గాని, యొక్క సుఖదుఖాలు గాని ఏవి కూడా ఆయనకి కలగవు. కానీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? మనందరి శరీరాల్లో కూడా ఆయన హృదయస్థ పరమాత్ముడి కింద ఉండి మొత్తం జీవులందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన అన్నింటికీ కూడా సాక్షిభూతుడి కింద ఉంటారు. ఆయన ఎలా ఉంటారు? సాక్షిభూతుడి కింద కాకుండా ఆయన ఉదాసీనంగా ఉంటారు. సో అంటే ఉదాసీనము అని అంటే కనుక ఏంటంటే కనుక ఆయన ఏ పని కూడా చెయ్యడు అని కాదు అర్థం. ఉదాసీనుడు అని అంటే కనుక ఆ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా ఆయన మీద ప్రభావం చూపవు అని అర్థం అన్నమాట. సో ఎలా అయితే కనుక ఇక్కడ ఒక జడ్జి గారు ఎగ్జాంపుల్ చెప్పారనమాట. సో ఒక వ్యక్తి మర్డర్ చేశాడు అనుకోండి. సో ఆ వైపు లాయర్ ఏం చేస్తూ ఉంటారు? ఆ యొక్క మర్డర్ చేసిన వ్యక్తిని రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సో ఎవరైతే విక్టిమ్ బాధపడ్డారో ఆ వైపు లాయర్ ఏం చేస్తూ ఉంటాడు? ఆ యొక్క నేరాన్ని రుజువు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇద్దరు కూడా ఏం చేస్తూ ఉంటారు? లా పుస్తకంలో ఉన్నటువంటి రకరకాల నియమాలన్నీ కూడా బయటికి తీసి వాళ్ళు వాద ప్రతివాదనలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క వాద ప్రతివాదనలు అంతా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క రెండు ఇరుపక్షాల వాళ్ళు కూడా వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి. కానీ జడ్జి గారు ఎలా ఉంటారు? రెండు కూడా ఆయన వింటూ ఉంటారు అంతే, ఆయన ఏం మాట్లాడరు. అంటే ఆయన న్యూట్రల్ గా ఉంటారు. న్యూట్రల్ గా ఉన్నంత మాత్రాన ఆయన యాక్షన్ ఆయన తీసుకుంటాడు. మొత్తం అంతా విని కేసు అంతా కూడా స్టడీ చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వస్తాడు. వచ్చిన తర్వాత ఎవరికి శిక్ష వేయాలో వాళ్ళకి శిక్ష వేస్తాడు. అదేవిధంగా భగవంతుడు కూడా ఆ జడ్జి గారు లాగే మొత్తము ఏవైతే కనుక జీవుడు ఆ యొక్క శరీరాన్ని తీసుకున్న తర్వాత రకరకాల కర్మలు చేయడం కోసం ఆ యొక్క శరీరాన్ని వాడి పాపాలు చేస్తూ ఉన్నారో అవన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడు? విట్నెస్, ఉపదృష్ట, అనుమంతాచ విట్నెస్ చేస్తూ ఉంటాడు అన్నమాట. సో విట్నెస్ చేయడం అంటే ఉదాసీనుడుగా ఉండడము అని అంటే కనుక ఏమిటి? మనము ఏం పని చేయడానికి కాదు, కానీ ఆయన వాటి వల్ల, ఫలితాల వల్ల, అదేవిధంగా కారణాల వల్ల కూడా ఆయన ప్రభావితుడు అవ్వడు. సో మనం కూడా అదే విధంగా మనము ఇక భౌతిక పరమైనటువంటి విషయాల పట్ల ఉదాసీనులు అవ్వాలి, న్యూట్రల్ అవ్వాలి అంటే కనుక ఏం చేయాలి? ఎవరైతే ఉదాసీనుడై ఉన్నారో ఆయన యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తే మనం కూడా అదే విధంగా ఉదాసీనులు అయిపోతాం అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే కనుక గంభీరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు చిత్రకేతు. సో కాబట్టి ఆ సమయంలో ఉదాసీనంగా ఉండడం అనేటువంటి చాలా కష్టము. కానీ ఏంటంటే కనుక అటువంటి పరిస్థితుల్లో కూడా మనం యొక్క భక్తి యోగాన్ని కొనసాగిస్తే కనుక ఏమవుతుంది? సో మెల్లగా మనము దాని నుంచి బయటపడతాం అన్నమాట. సో అన్ని పరిస్థితుల్లోనూ ద్వంద్వాల చేత కలత చెందక ఉండవలెను. సో దానికే మనకి కర్మణ్యవాధికారస్తే శ్లోకంలో స్వామి చెప్తారు. సో అర్జున, నీకు కర్మ చేయడానికి మాత్రమే అధికారం ఉంది. ఆ యొక్క కర్మ ఫలితాలు అనేటువంటివి నీకు ఎటువంటి హక్కు లేదు, అధికారం లేదు. అవన్నీ కూడా ఎలా వస్తాయి? నా యొక్క సంకల్పం ద్వారా అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో కర్మ ఫలితాలు పట్ల ఎటువంటి ఆసక్తి కూడా నువ్వు పెట్టుకోవద్దు సో అని చెప్తున్నారు. సో మనకి భక్తులకి ఏంటంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే రెండు రకాల విషయాలు. ఒకటి మన ప్రయత్నము, రెండవది భగవంతుడి యొక్క కరుణ. సో ఎప్పుడైతే కనుక యశోదామాత ఆ యొక్క దామోదరుణ్ణి తాడుతో కట్టివేయాలి రోలికి అని చెప్పి ప్రయత్నించినప్పుడు ఎన్ని రకాలైనటువంటి తాళ్లు తీసుకుని వచ్చి ముడులు వేసి కట్టినా సరే ఆయనకి ప్రతిసారి కూడా 2 ఇంచులు తక్కువ అవుతూ ఉన్నాయి. సో ఆ 2 ఇంచులు ఏంటి అని అంటే కనుక మొదటి అంగుళం ఏంటి, 2 అంగుళాలు తగ్గుతూ ఉన్నాయి. మొదటి అంగుళం ఏంటి? మానవ ప్రయత్నము.
రెండవ అంగుళం ఏమిటి? భగవంతుడి యొక్క కరుణ. యశోదామాత ఎంతో కష్టపడింది అనమాట శ్రీకృష్ణుని దామోదరుణ్ణి బంధించడానికి. ఒక పక్క నుంచి చెమట కారిపోతుంది, ఆవిడ తలలో పెట్టుకున్నటువంటి పువ్వులన్నీ కూడా చెదిరిపోయాయి. సో ఆయన ఆ యొక్క హడావిడిలో ఆవిడ కట్టుకున్నటువంటి వస్త్రాలు కూడా చెదిరిపోయాయి. సో ఆవిడ బంధించడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంది అనమాట. అది ఆవిడ యొక్క ప్రయత్నం. ఒక అంగుళం సక్సెస్ అయింది. ఆ తర్వాత ఇదంతా కూడా చూసిన తర్వాత స్వామికి అనిపించింది, అయ్యో మా అమ్మ చాలా కష్టపడిపోతుంది నన్ను బంధించడానికి అని చెప్పి ఆయనే చేశారు. ఆ తాడుని కొంచెం ఇలాగా వదులు చేసి ఇదిగో అమ్మ కట్టు అని చెప్పి ఆవిడకి ఇచ్చారు. అప్పుడు ఆవిడ కట్టగలిగింది అనమాట. సో అందుకే మనకు కూడా ఏంటంటే కనుక ఒకటి మన ప్రయత్నం, మానవ ప్రయత్నం ఉండాలి. కొంతమంది ఏమంటూ ఉంటారు, భగవంతుడి యొక్క కరుణ ఉండాలి, ఉంటేనే అవుతుంది, మనం ఏం చేయగలమండి అంటారన్నమాట. అంటే ఏమిటి? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయవు అక్కడ. సో కొంతమంది ఏమంటూ ఉంటారు కర్మ మీమాంస వాళ్ళు, మేము చేయాల్సిన పని చేస్తే కనుక, కర్మ చేస్తే కనుక భగవంతుడైనా సరే నాకు ఖచ్చితంగా రిజల్ట్ ఇవ్వాల్సిందే, ఫలితాన్ని ఇవ్వాల్సిందే అంటారు. రెండు కూడా తప్పే. కర్మ మీమాంసల వాళ్ళు ఏం చెప్తారు? కర్మ చేస్తే కనుక భగవంతుడు ఎలాగైనా సరే ఫలితాన్ని ఇవ్వాలి. ఆ యొక్క మోక్షం అయినా సరే నేను చేశానంటే కనుక ఇవ్వాల్సిందే, ఆయనకి చాయిస్ లేదు అంటారు అనమాట. అది తప్పు. కొంతమంది ఏమంటారు, మేము ఏం చేయమండి, అంతా ఆయన ఇష్టం, ఆయన ఇస్తే తీసుకుంటాం అంటారు అనమాట. అది కూడా తప్పు. సో మనం భక్తులు ఏం చేయాలి అంటే కనుక ముందుగా మన వంతు మన వైపు నుంచి మానవ ప్రయత్నం చేయాలి. శతవిధాల సిన్సియర్ గా మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే అప్పుడు భగవంతుడి యొక్క కరుణ యాడ్ అయితే కనుక రెండు విషయాలు కూడా యాడ్ అయ్యి అప్పుడు ఏమవుతుంది? మనకి సక్సెస్ అనేటువంటిది వస్తుంది అనమాట. అదే విషయాన్ని కర్మ నియమాధికార అస్తే శ్లోకంలో చెప్పారనమాట. సో ఈ విధంగా చెప్పిన తర్వాత జీవుడు ఏం చెప్పారు? మీరు శోకించవద్దు, అసలు మీరు మాకు తల్లిదండ్రులే కాదు, నాకు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క తల్లిదండ్రులు ఉన్నారు. సో నన్ను ఏం చేశారు అని అంటే కనుక శరీరం అయిపోయింది, అయిపోయిన తర్వాత మీకు నాకు ఎటువంటి సంబంధము కూడా లేదు. పశువులను ఎలాగైతే కనుక అమ్ముతూ ఉంటారో అదే విధంగా నేను అమ్ముడు పోయాను, ఆల్రెడీ వేరే శరీరంలోకి, వేరే తల్లిదండ్రుల యొక్క ఇవ్వబడినటువంటి దేహంలోకి వెళ్ళాలి. ఎందుకంటే నన్ను అమ్మేశారు ఆల్రెడీ. మరణం వచ్చిందంటే ఏమిటి? నన్ను అమ్మేశారు. సో వేరే శరీరంలోకి వెళ్ళిపోవాలి. ఎందుకు నా కోసం మీరు ఏడుస్తూ ఉన్నారు? నా కోసం ఏడవద్దు అని చెప్పి చెప్తూ భగవంతుడికి అచింత్య భేదాభేద తత్వము జీవుడు చిత్రకేతువుకి అక్కడ ఉన్నటువంటి ఆ కృతద్యుతి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో అంతఃపురంలో వాళ్ళందరికీ కూడా చెప్పారన్నమాట. అప్పుడు మళ్ళీ మనకి సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, శ్రీ బాధారాయణ మృవాచ ఇత్యుధీర్యాగతో జీవో జ్ఞాతస్తస్య తే తథా విస్మితాముముచు శోకం చిత్వాత్మా స్నేహ శృంఖలాం. ప్రభాతి మాతాజీ చదవండి. హరే కృష్ణ అనువాదం. హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి పలికెను, చిత్రకేతువు తనయుని రూపమున గల బద్ధజీవాత్మ ఆ రీతిగా పలికి వెడలేనంతటా రాజు మరియు ఇతర బంధువులు విస్మితులైరి. అంతటా వారు అతనితో గల సంబంధము వలన కలిగినట్టి ప్రేమపాసమును తెంచివేసుకొన శోకమును విడిచిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎప్పుడైతే కనుక జీవుడు చనిపోయాడు వాడే వచ్చి డైరెక్ట్ గా నీకు మాకు సంబంధం లేదు అని చెప్తే కనుక ఇంకేమైనా ఉంటుందా మనకి? సో అందరూ కూడా ఏమయ్యారు? ఫస్ట్ అది విన్న తర్వాత అందరూ కూడా షాక్ అయిపోయారు అనమాట. ఫస్ట్ షాక్ అయ్యారు, ఫస్ట్ రియాక్షన్. ఆ తర్వాత షాక్ అయిన తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఆ బంధం ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టి వాళ్ళందరూ కూడా ఆ యొక్క శోకం నుంచి బయటపడ్డారనమాట. నిర్హృత్య జ్ఞాత యోజ్ఞాతేర్ దేహం కృత్వోచితా క్రియా తత్యజుర్దుస్త్యం స్నేహం శోకమోహాభయార్తిదం. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నేను హ్యాండ్ రైట్ చేస్తున్నా, అదేమో పోతుంది ప్రభు. 2 సార్లు అయితే నెట్ లేదు. ఓకే మాతాజీ, ఓకే ఓకే, నో ప్రాబ్లం. బాలు మృతదేహమును దహనము చేసి తగిన శ్రాద్ధ కర్మలను నిర్వహించిన పిమ్మట వారు శోకమోహ భయక్తులను కలుగజేసడి అనురాగమును విడిచిపెట్టిది. అట్టి అనురాగమును విడిచిపెట్టుట నిస్సందేహముగా కష్టమే మైనను వారు అతి సులభముగా దానిని విడిచిరి. హరే కృష్ణ ప్రభుజీ. అంత సులభంగా ఎలా విడవగలిగారు వాళ్ళు? అది నారదముని కృప అన్నమాట. జీవుడే వచ్చి, చనిపోయిన వాడే డైరెక్ట్ గా వచ్చి ఎందుకు నా కోసం ఏడుస్తున్నారు
నీకు మాకు సంబంధం లేదు అని చెప్తే కనుక ఏమవుతుంది, ఫస్ట్ షాక్ అవుతాము. షాక్ అయిన తర్వాత ఆ యొక్క బంధాన్ని, అనురాగాన్ని వదిలిపెట్టి దాని నుంచి మనం బయటకు వస్తాం అన్నమాట. బాలగ్నే వ్రీడితాస్తత్ర బాలహత్యాహత ప్రభా బాలహత్యావ్రతం చేరు బ్రాహ్మణ్యనిరూపితం యమునాయాం మహారాజా స్మరంత్యో ద్విజభాషితం. హైమ మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యం పద్మిని మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. బాలునికి విష ప్రయోగము కావించినట్టు కృతజ్ఞుతి సవతులు మిగుల సిగ్గు చెందిన వారే కాంతి విహీనులైరి. రాజా శోకతప్తులై వారు అంగీర ఋషి ఉపదేశమును తలచుకొనుచు సంతాపమును బడయవలె నన్నెడు కోరికను త్యజించిరి. బ్రాహ్మణ నిర్దేశమును అనుసరించి వారు యమునా నది కేగి స్నానమాడి తమ పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకొనిరి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యపాదించే ఈ శ్లోకమునందు బాలహత్య హతప్రభాహ అను పదము ప్రత్యేకంగా గమనింపదగినది. బాలహత్య అనేది పద్ధతి మానవ సంఘంన అనంత కాలమున నుండి కొనసాగుచున్నది. పూర్వకాలమున అతి అరుదుగా జరిగిన ఆ కార్యము కలియుగమునందు ప్రస్తుత సమయమున సర్వసాధారణంగా మారినది. అది ఏ భ్రూణ హత్య అంటే గర్భమునందు పిండమును చంపుట, కొన్ని మార్లు జన్మ పిదపయును శిశువును చంపుట జరుగుచున్నది. స్త్రీ అటువంటి హేయ కార్యం చేసినచో కాంతి విహీనురాలు కాగలదు. బాలహత్య హతప్రభాహ అంటే పిల్లవానికి విషప్రయోగం చేయడానికి పాప కార్యమునకు ఒడిగట్టిన సవతులు మిగుల సిగ్గు చంద్రుడి విషయం కూడా గమనింపదగినది. పిమ్మట బ్రాహ్మణుల నిర్దేశానుసారము వారు బాలహత్యకు ప్రాయచిత్తం చేసుకున్నది. బాలహత్య వంటి పాపకార్యం చేసినచో స్త్రీ తప్పక ప్రాయచిత్తము చేసుకొనవలను. కానీ ఈనాడు ఎవరును అది చేయటం లేదు. అటువంటి పరిస్థితిలో దానికి బాధ్యులైన స్త్రీలు ఇహపరములో కష్టమును అనుభవించవలసి వచ్చును. శ్రద్ధావంతులకు వారు ఈ సంఘటన వినినంత అట్టి బాలహత్యను త్యజించి శ్రద్ధతో కృష్ణ భక్తిలో కొనసాగుట ద్వారా తమ పాప కర్మలకు ప్రాయచిత్తం చేసుకొనవలను. అపరాధరహితంగా ఎవడేని హరే కృష్ణ మహామంత్రము జపించినచో అతని పాపములని శీఘ్రమే శమింపగలవు. కానీ తిరిగి అతడు అట్టి పాప కృత్యములను చేయరాదు. తిరిగి పాప కృత్యమును పాల్పడుట మహాపరాధమే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఎవరైతే కనుక బాలుడికి విష ప్రయోగం చేశారో వాళ్ళందరూ కూడా చాలా సిగ్గుపడ్డారనమాట. అయ్యో మేము ఈ విధంగా చేశామని చెప్పి చాలా బాధపడ్డారనమాట వాళ్ళందరూ కూడా. సో బాధపడి వాళ్ళందరూ కూడా ఏం చేశారు, బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క నిర్దేశానుసారము యమునా నదిలో స్నానం చేసి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకున్నారనమాట. సో ఇక ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నమాట. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఈ జన్మలోను తర్వాత వచ్చే జన్మలో కూడా వాళ్ళు ఎంతో బాధలు పడాల్సి వస్తుంది అనమాట. అందుకే వాళ్ళు వెంటనే చేసిన తప్పు తెలుసుకుని వాళ్ళు మాకు పిల్లలు కావాలి అనేటువంటి కోరికను కూడా వదిలిపెట్టేసి వాళ్ళందరూ కూడా వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకున్నారనమాట. ఎందుకంటే ఆ చిన్నపిల్లవాడు వచ్చి మళ్ళీ మాట్లాడినప్పుడు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, వాళ్ళందరూ కూడా విన్నారు, వాళ్ళకు కూడా లైవ్ డెమో అయింది అనమాట. సో కాబట్టి ఏం చేయాలి అంటే కనుక మనం ఎవరైనా సరే అటువంటి తప్పులు ఏమైనా అనుకోకుండా జరిగితే కనుక ప్రభుపాదుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారు, హరే కృష్ణ మహామంత్రాన్ని శ్రద్ధగా మనము ఆ యొక్క మంత్ర జపం చేస్తే కనుక ఈ పాపాలన్నీ కూడా శమిస్తాయి. కానీ ఏంటంటే కనుక మనం మళ్ళీ ఒకసారి చేసిన పాపాలు మళ్ళీ మనము కంటిన్యూ చేయకూడదు అని చెప్తున్నారు అన్నమాట. సయిత్తం ప్రతి బుద్ధాత్మ చిత్రకేతుర్ద్విజోతిభి గృహాంధకూపాన్ నిష్క్రాంత సరపం కాదివద్విపా కాళింద్యాం విదవత్స్నాత్వా కృత పుణ్యాచల క్రియ మౌనేన సంయత ప్రాణో బ్రహ్మపుత్రావవందత. మహాలక్ష్మి మాతాజీ మీరు 15-16 శ్లోకాలు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. ఆ విధముగా నారదు అంగీరులు ఉపదేశములచే జ్ఞానవంతుడైన చిత్రకేతువు ఆధ్యాత్మిక జ్ఞాన పూర్ణుడై బురద నీటి నుండి గజము బయటకు వచ్చిన చందమున సంసారాంధ కోపము నుండి బయటపడెను. యమునా జలమున స్నానమాడి అతడు విధిపూర్వకముగా దేవతలకు పితరులకు జలతర్పణములు కావించెను. మౌనియ ఇంద్రియ మనస్సులను నిగ్రహించి
బ్రహ్మ తనయులకు నారద అంగీరులు వందనములు చేసెను. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ. సో జీవుడు మాట్లాడడం అయిందనమాట. అది అయిన తర్వాత సో మొత్తం ఎవరైతే విన్నారో వాళ్ళందరూ కూడా యొక్క బంధాల నుంచి వాళ్ళందరూ కూడా బయటపడ్డారు. అదేవిధంగా చిత్రకేతు మహారాజు కూడా ఏం చేశాడు, జ్ఞానవంతుడు అయ్యాడు. ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం అంతా కూడా ఆయనకి కలిగింది. సో కలిగిన తర్వాత ఆయన సంసార బంధకూపం నుంచి ఆయన బయటపడ్డారనమాట. ఆయన కూడా యమునా నదికి వెళ్ళి జలతర్పణాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత మనస్సును నిగ్రహించుకుని మనస్సునంతా కూడా నియంత్రణలో పెట్టుకుని ఆ యొక్క బ్రహ్మ తనయులైనటువంటి నారదుడు అంగీరుల దగ్గరికి ఆయన వెళ్ళారనమాట. సో తర్వాత వచ్చేటువంటి శ్లోకాల్లో మనకి నారద ముని ఆయనకి ఫర్దర్ గా చిత్రకేతు మహారాజ్కి ఆయనకి ఉపదేశాలు చేస్తారనమాట. అవి ఏంటి అని చెప్పి మనము మళ్ళీ కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు? నిజంగా ప్రభుజీ, మనకి ఇవన్నీను నిజంగా పాఠ్య పుస్తకాల్లో పెట్టుంటే మనం ఇంత అటాచ్మెంట్ అయిపోయి ఇప్పుడు మనం వీటికి ఇంత ఇబ్బంది పడే ఇది అనేది ఉండదు కదా ప్రభుజీ. ఇవన్నీ మన గ్రంథాల్లో ఇచ్చింది మనకి ఇన్ని రోజులు తెలియకుండా పోయింది. బాధపడుతున్నాను కలుసుకోండి. అవును మాతాజీ, మనకి ఏంటి మన ముందు తరానికి ఏంటి ఇంకా అలా ముందు నుంచి క్లాసుల్లో స్కూల్లో ఉన్నట్టయితే చిన్నప్పటి నుంచి బాగుంటుంది. అదే అంటే ఇంకా కొంచెం ముందు దొరికినా నాకు చాలా బాగుండేది అనుకుంటా ఇప్పటికప్పుడు. హరే కృష్ణ మాతాజీ, ఇది వరకు కాలం కాబట్టి పిల్లలు అప్పుడు వినేవారు మాతాజీ. మీ కాలంలో అయితే ఇప్పుడు పిల్లలు వినే స్టేజ్ దాటిపోయారు మాతాజీ. అసలు మోరల్ వాల్యూస్ గానీ ఎథిక్స్ గానీ ఏమీ లేవు. మేము చెప్పిన వాళ్ళు వినరు మాతాజీ. ఇలాంటి గ్రంథాలు కానీ ఏమీ లేవు మాతాజీ. అసలు వినరు మాతాజీ, పాఠాలే వినరు వాళ్ళు. ముందు నుంచి ఉన్నట్టయితే వినేవారు. అప్పుడు మీ టైంలో వినేవారు.